బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ హిందువుల మీద దాడులు జరిగాయి సార్. ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. అండ్ రీసెంట్గా అక్కడ ఇస్కాన్కి సంబంధించి చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్ జెండాను అవమానించారని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేశారు సార్. ఆ తర్వాత హిందూ ఆలయాలపై నిన్న ఒక 3 హిందూ ఆలయాలపై అక్కడ దాడులు జరిగాయి. దీని మీద పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు సార్. పాలస్తీనాలో గొడవలు జరిగితే పాత బస్తీ నాయకులు మాట్లాడతారు, కానీ పొరుగు దేశంలో హిందువుల మీద దాడి జరిగితే ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు, సైలెంట్గా ఉన్నారు ఎందుకు అని చెప్పి ఒకసారి బయట. పాలస్తీనాలో మనందరం ఖండించాలి కదండి. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు. అక్కడ వాళ్ళ రక్తాలు దారపోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడారు. ప్రైమ్ మినిస్టర్ గారిని నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ముస్లిం దేశంలో ముస్లింల మీద ఎక్కడైనా దాడులు జరిగితే సాధారణంగా స్పందిస్తూ ఉంటాయి కదా సార్. రీసెంట్గా పాలస్తీనా మీద దాడుల విషయంలో ఇరాన్ స్పందించింది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. కానీ ఈ పక్క దేశంలో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే మన దేశంలో కూడా స్పందన లేదు అనేది పవన్ కళ్యాణ్. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులను తప్పనిసరిగా ఖండించాల్సిందే. పవన్ కళ్యాణ్ ఎవరు ఖండించలేదు అనేది నిజం కాదు. నేను ఎవరు మా ఖండించకపోతే ఆఖరికి నేను మాట్లాడ మొదలుపెట్టాను అన్నారు. మీరు ఒక్కసారి నా యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. పవన్ కళ్యాణ్ కన్నా ముందు మాట్లాడాము. సో ఇలా జనరలైజ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. డెఫినెట్గా ఆయన ఇచ్చిన సలహా కరెక్ట్. భారతదేశంలో ఉన్న ముస్లిం రాజకీయ నాయకులు, సంస్థలు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఖండించాల్సిన ప్రత్యేక అవసరం ఉండొచ్చు, కాదని అంటలేను. ఆయన ఓవైసీని ఉద్దేశించి అన్నాడు. ఓవైసీలు మాట్లాడమే కాదు, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ర్యాలీ కూడా తీయాలి. అది అందులో డిస్ప్యూట్ లేదు. కానీ మీరు కూడా పశ్చిమాసియా అంటే అదేదో ముస్లిం సమస్యగా, ఇప్పుడు పాలస్తీనాపై దాడి జరిగితే ఇరాన్ వచ్చింది. ఇరాన్ ఇరాక్ యుద్ధం చేసుకున్నాయి. ఇరాన్ ఇరాక్ ముస్లిం దేశాలు కావా? ఇరాన్ చాలా 10 ఏళ్ళు అనుకో నాకు తెలిసినంత వరకు. పశ్చిమాసియా చరిత్ర తెలియక మనం మాట్లాడేస్తుంటాం, స్టేట్మెంట్లు ఇస్తుంటాం. ఇప్పుడు మీరు ఇజ్రాయిల్ పైకి ఇరాన్ వెళ్ళడానికి కారణం ముస్లిం అనే కంక్లూజన్లో మాట్లాడారు, అవునా కదా? పాలస్తీనా ముస్లిం దేశం, ముస్లింలు కనుక ఇరాన్ వెళ్ళిందన్నారు. మరి ఇరాన్ ఇరాక్ ఎందుకు కొట్లాడుకున్నాయి? ఇరాన్ ఇరాక్ కొట్లాడుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఎటువైపు ఉన్నది? ఇరాన్ ఇరాక్ కొట్లాడుకున్న అమెరికా ఎటువైపు ఉన్నది? నీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇరాన్ సౌదీ అరేబియా కొట్లాడుకుంటాయి. ఇరాన్ సౌదీ అరేబియా ముస్లిం దేశాలు, 2 దేశాలు ముస్లిం దేశాలు కాదా? సౌదీ అరేబియాలోని ఆరామ్కో కంపెనీ పైన, ఇది సౌదీ అరేబియా లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూస్ కంపెనీ, యమన్కు చెందిన హూతీలు దాడి చేశారు. సౌదీ అరేబియా ముస్లిమే, యమన్లు ముస్లిమే కదా. ఇవాళ పాకిస్తాన్ వారు బంగ్లాదేశ్ పైన ఊచకోతకు వచ్చారు. లక్షల మంది బంగ్లాదేశీ పౌరుల్ని, కవుల్ని, కళాకారులను, రచయితల్ని, మేధావుల్ని 1971 బంగ్లాదేశ్ విమోచన ఊచకోత వేశారు. మరి పాకిస్తాన్లో ఉన్న ముస్లింలే బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ముస్లింలు కారా? మనకు సౌత్ సూడాన్ల మధ్య కొట్లాడుకుంటున్నారు. సూడాన్లో 2 ప్రాంతాలు ముస్లింలు కాదా? ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు, ఒక్కటి కాదు 2 కాదు, ఇన్ని ఉదాహరణలు మీకు ఎక్కడైనా. రష్యా ఉక్రెయిన్ వేరు మతాలా? రష్యన్లు క్రైస్తవులు, ఉక్రెయినియన్లు ఎవరు? ముస్లింలే, హిందువులా? రష్యా ఉక్రెయిన్ ఎందుకు కొట్లాడుకుంటున్నాయి? రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్, ఉక్రెయిన్ పై కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది రష్యన్ ఆర్థడాక్స్ చర్చే. దాని పేరే రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్. సో రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ రష్యాలో, యుక్రెయిన్లో రెండిట్లో కూడా ఉండే ప్రభావం వాళ్ళే. మరి వాళ్ళు ఎందుకు కొట్లాడుకున్నారు? 2 అమెరికా రష్యా క్రిస్టియన్ కంట్రీస్ కాదా? మరి అమెరికా ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తుంది, రష్యా ఎందుకు కొట్లాడుతుంది? అసలు ఇంతగా మనకు చరిత్ర తెలియకుండా మాట్లాడితే ఆశ్చర్యం వేస్తుంది. అందువల్ల ఇది పాలస్తీనా సమస్య ముస్లిం సమస్య కాదు. నేను మోడీ ప్రభుత్వ స్టాండ్ చెప్పాను నాకు పాలస్తీనా పైన. మా మోడీ ప్రభుత్వం ఏం చెప్తోంది? ఇది ముస్లిం దేశం కనుక పాలస్తీనాకు స్వాతంత్రం వద్దని చెప్తానమ్మా? చెప్పమనండి మోడీ ప్రభుత్వాన్ని.
అందువల్ల పవన్ కళ్యాణ్ హిందువుల పైన దాడులు జరిగితే భారతదేశంలో అందరూ మాట్లాడాలనే దాంట్లో డిస్ప్యూట్ లేదు, ఖచ్చితంగా మాట్లాడాలి. మాలాంటి వాళ్ళం మొదటి నుంచి మాట్లాడుతున్నాం. బంగ్లాదేశ్లో ఏమున్నది, పాకిస్తాన్లో హిందువులపై జరిగిన దాడులను కూడా మాట్లాడాలి, ఎందుకంటే కూడా అన్యాయం కదా. సో అందువల్ల ఇవాళ హిందూ మతానికి చెందినటువంటి నాయకుడైతే రాజద్రోహం కేసు పెడితే దాని తప్పే. డెఫినెట్గా ముస్లిం హక్కుల కొరకు పోరాడుతామని చెప్పుకునేవారు మరింత ముఖ్యంగా ఖండించాలి, అనుమానమే లేదు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రత్యేకంగా బాధ్యత ఉండవచ్చు, కాదని అనడం లేదు. కానీ పాలస్తీనాకు దీనికి ముడిపెట్టి అది కూడా పాలస్తీనాకి ఇరాన్ సపోర్ట్ చేస్తే ముస్లిం అని సపోర్ట్ చేస్తే అంటే ఇప్పుడు మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. ఓకే, ఈ ముస్లింలు కొట్లాడుకున్న ఉదాహరణలు ఇంకా బోర్డు చెప్పగలుగుతా నేను. క్రైస్తవులు కొట్లాడుకునే బోర్డు చెప్పగలుగుతా. నేను హిందూ రాజుల మధ్య గజపతి రాజులకు మీకు బొబ్బిలి రాజులకు యుద్ధం జరిగింది. ఎవరు ముస్లింలు, ఎవరు హిందువులు అన్న చెప్పండి. నేను ఆ ప్రాంతానికి చెందినవారు కదా రవిశంకర్. బొబ్బిలి రాజులకు తాండ్ర పాపారాయుడు ఎవరి మీద పోరాడాడు? ముస్లింల మీద పోరాడా, క్రైస్తవుల మీద పోరాడా? బొబ్బిలి యుద్ధం తెలుసు కదా మనందరికీ, చాలా గొప్ప యుద్ధం కదా. పల్నాడు యుద్ధం హిందువుల ముస్లింల మధ్య జరిగిందా? కజిన్సే కదా. పల్నాడు యుద్ధం జరిగింది మనకు తెలిసిన యుద్ధమే కదా, మన తెలుగువారి చరిత్ర కదా నేను చెప్పేది. పల్నాడు యుద్ధం హిందువులు మళ్ళీ కొట్లాడుకోలేదా? ఇద్దరు హిందువులే కదా. సో అందువల్ల ఈ రకమైన ఆలోచన సరళి నుంచి మనం బయటపడాలి. ప్రతిదాన్ని మతం కోణంలోనే చూస్తాం, అది హిందూ ముస్లిం డివైడ్లోనే చూస్తాం. చరిత్రలో ఇన్ని వార్స్ ఉదాహరణలు చెప్పాను నేను. ఇన్ని వార్స్ ఉదాహరణలన్నీ ఎవరు మరి ఎందుకు జరుగుతున్నాయి ఈ యుద్ధాలన్నీ? 2 క్రిస్టియన్ కంట్రీస్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, 2 ముస్లిం కంట్రీస్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అసలు దేశము మతం ఒకటే అయితే ఇన్ని ముస్లిం దేశాలు ఎందుకు ఉండాలి? క్రిస్టియన్ మెజారిటీ దేశాలు ఇన్ని ఎందుకు ఉండాలి? భారతదేశం నేపాల్ కలిసిపోవాలి కదా, నేపాల్ మెజారిటీ హిందువులు, భారతదేశం మెజారిటీ హిందువులు. అసలు ఇన్ని రాష్ట్రాలకి ఎందుకు ఉండాలి? సో అందువల్ల ఎక్కడికి పోతున్నాం మనం? ప్రతిదాన్ని మతం కోణంలో చూసి పాలస్తీనా సమస్యను కూడా పాలస్తీనా ప్రజల ఆ మాతృదేశ ఆకాంక్ష. పోనీ ఇజ్రాయిల్ ఉన్న వాళ్ళు హిందువులా? నాకు చెప్పండి. ఇజ్రాయిల్ ఉన్న వాళ్ళు ఏమైనా హిందువులు కాదు కదా. సో అందువల్ల ఈ దృక్పథం నుంచి ఇన్ని ఉదాహరణలు చెప్పాను. సో ఈ ఉదాహరణలన్నీ ఏం చెప్తున్నాయి మనకు? సో ఈ ఉదాహరణలన్నీ ఆఫ్ఘనిస్తాన్లో అంతకుముందు ఉన్న ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వమే. మరి ఎందుకు కొట్టాలు జరిగినాయి? సో అందువల్ల ఈ రకమైనటువంటి ధోరణి నుంచి మొదలు మనం బయటపడితే మంచిది. ఖచ్చితంగా అది పాలస్తీనాలో ప్రజలపైన దాడులు జరిగినా, అది బంగ్లాదేశ్లో ప్రజలపైన దాడులు జరిగినా దాన్ని ముక్త కంఠంతో ఖండించాల్సింది, అనుమానమే లేదు. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడుల్ని భారతదేశమే కాదు ప్రపంచమంతా ఖండించాలి. దాని మతం ఏంటండి? మానవత్వం కదా, అరాచకత్వం కదా. హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. సో అందువల్ల దాన్ని అందరము ముక్త కంఠంతో ఖండించాలి. అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా తేవాలి, అనుమానమే లేదు. దానికేమీ భిన్నాభిప్రాయం లేదు. ఇలా మన మోడీ ప్రభుత్వం షేక్ హసీనాకు రక్షణ ఇచ్చింది. షేక్ హసీనా హిందువా అండి? ముస్లిం కదా. ఆమె నమాజ్ ఆమె అల్లాను పూజించదా? మన మోడీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఎందుకు షేక్ హసీనా ముస్లిం పంపియండి అని అంటలేడు? పంచాయతీ అక్కడే కదా ఇప్పుడు మనకు వాళ్ళకు. మన షేక్ హసీనాకి ఎందుకు ఇస్తున్నాం? మన షేక్ హసీనా ముస్లిమే కదా. మరి దీనంతా హిందూ ముస్లిం యాంగిల్ అయితే షేక్ హసీనాకి ఎందుకు భారతదేశం రక్షణ ఇవ్వాలి? మనం వాళ్ళ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మనకేం పని? అందువల్ల ఈ మతం అనే అద్దంలో ప్రతిదాన్ని చూస్తామనే ధోరణి నుంచి మొదలు బయటపడండి. అది మొదలు బయటపడితే సమాజంలో మన ఒక ఆదర్శవంతంగా ఉండొచ్చు. అందువల్ల ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా మనం ఖండించాల్సిందే, అనుమానమే లేదు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని అందరూ ఖండిస్తున్నారు, ఎవరు ఖండించలేదనుకుంటే పొరపాటు. అది పవన్ కళ్యాణ్ చూడకపోవచ్చు, చాలామంది ఖండించారు, అన్ని పార్టీలు ఖండించాయి, అన్ని మీడియా సంస్థలు ఖండించాయి. ఇది ప్రతిరోజు ఖండించడం అంటే ఏంటి? ఎవ్రీడే అదే మాట్లాడారు కదా, ఎవ్రీడే పవన్ కళ్యాణ్ అదే మాట్లాడుతున్నాడా? సో ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖండిస్తారు, ఖండించాల్సిందే. ఎందుకు శ్రీలంకలో తమిళులపైన దాడులు జరిగినప్పుడు ఖండించలేదా? దాన్ని కాదని అనమా మనం? అందువల్ల ఎక్కడ ప్రజలపైన అణచివేత, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు, ప్రజల మానవ హక్కులకు దాడి జరిగినా దాన్ని మనం ఖండించాల్సిందే. అందువల్ల పాలస్తీనా సమస్యను బంగ్లాదేశ్ను పోల్చి అదేదో పాలస్తీనా ముస్లిం సమస్యగా
ఇరాన్ పాలస్తీనాకు మద్దతు ఇవ్వడమే అదొక ముస్లిం ఇష్యూగా చూస్తా అంటే ఇరాన్ మరి ఇన్ని ముస్లిం దేశాలన్నీ సౌదీ అరేబియా, ఈజిప్టు, జోర్డాన్ ఇవన్నీ ఇజ్రాయెల్ మీద యుద్ధానికి పోతున్నాయి మరి ముస్లిం దేశాలే కదా. ఒక్క ఇరాన్ ఎందుకు మద్దతు ఇవ్వాలి? వీళ్ళందరూ ఎందుకు మద్దతు రాకూడదు? వీళ్ళందరూ రావాలి కదా మరి. మిగతా అన్ని సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బెహరిన్ ఎన్నున్నాయండి గల్ఫ్ దేశాలు అక్కడ. ఈజిప్టు, తునీషియా ఇవన్నీ ముస్లిం దేశాలే కదా. ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్ ఇవన్నీ కలిసి, టర్కీ ఇవన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి పోవాలి కదా. ఇరాన్ ఎందుకు ఒక్క ఇరాన్ ఒక్కటే కదా ముస్లిం దేశం. ఇవన్నీ ముస్లిం దేశాలు, ఇవన్నీ మరి కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధం ఎందుకు పోతలేవు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా మనకు.